హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో బంగాళదుంపతోటి ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అందుకోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో ఒక స్పూను వామును వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని ఈ విధంగా నూనెని పిండికి బాగా పట్టించాలండి. తర్వాత కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని ఈ విధంగా చపాతీ పిండిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బంగాళదుంపను ముందుగానే ఉడకబెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఈ విధంగా సన్నగా తురుముకోవాలండి. దీన్ని తురుముకోపోయినా మిక్సీలైనా వేసుకోవచ్చు, కానీ తురుముకున్నామంటే ఇది చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా తురుముకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిరపకాయ ముక్కల వరకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు పసుపును వేసుకొని కలిపి ఈ విధంగా ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత పిండి చూడండి కొద్దిగా మెత్తబడుతుంది. ఇప్పుడు ఈ పిండిని 2 భాగాలుగా చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత ఇందులో ఒక భాగం తీసుకొని ఈ విధంగా కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ బాగా పలచగా రుద్దుకోవాలండి. పెద్దగా మనకి ఎంత వీలైతే అంత పలచగా రుద్దుకోండి. చూడండి, ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం మొత్తాన్ని సమానంగా పూసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మరో చపాతీ ఉంటుంది కదండి, దాన్ని దీనిపైన ఇవి ఎటువంటి గ్యాప్లు ఉండకుండా పరుచుకోవాలి చుట్టూ. ఇప్పుడు దీన్ని చాక్ తోటి ఈ విధంగా సమానంగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలండి, సమాన బాక్సుల్లాగా. తరువాత ఇందులో ఒక భాగం తీసుకొని ముందు 2 అంచుల్ని ముందుకి, తర్వాత 2 అంచుల్ని వెనక్కి మడుచుకోవాలండి. చూడండి, ఈ విధంగా మడుచుకున్నారంటే షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇవి చిన్నపిల్లలు తినటానికైనా కానీ డిజైన్గా టేస్టీగా చాలా సూపర్గా ఉంటాయండి. ఈ విధంగానే మిగతావి కూడా చేసి చూపిస్తున్నా. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఈ విధంగా ఈజీగా మంచి డిజైన్ స్నాక్స్ చేసుకోవచ్చు. చూడండి, అన్నింటినీ ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని మంటను మీడియంలో పెట్టుకొని నూనెలో వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. వీటిని వెంటనే గరిటెతోటి కదపకండి. 1-2 నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూనే మంచి రంగు వచ్చే వరకు వేపుకోవాలండి. వీటిని మొత్తం వేపుకుండే ప్రాసెస్ మొత్తం మంటని మీడియంలోనే పెట్టి వేపుకోండి. అప్పుడు ఇవి తినేటప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇది పైన క్రిస్పీగా, లోపల ఈ బంగాళదుంప మిశ్రమం తగులుతూ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి. ఈ విధంగా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.